అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్ గైస్, అందరు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అటెండర్స్ కోసం మాట్లాడదాం ఈరోజు. అదే ట్రాఫిక్. ఇప్పుడు మన తెలంగాణలో అటెండర్స్ ఎంతమంది ఉండొచ్చు? మ్యాక్సిమం సింపుల్ ఒక 100 నెంబర్స్ అనుకుంటా. ఎగ్జాంపుల్ అంతే. 100 నెంబర్స్లో ఒక 30 నెంబర్ పర్మనెంట్ చేస్తారు. అది దొంగతనమో ఇలానో చేశారు. మిగతా 70 నెంబర్స్లో ఆఖరికి ఏజ్ అయిపోయింది అనేసి తీసేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. అందులో ఒకరు మా అమ్మ కూడా. ఓకే, 20 ఏళ్ళు చేస్తారు. 20 రూపాయల నుంచి 20 రూపాయల నుంచి చేశారు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? 50కి 50% అండి మన తెలంగాణ ప్రజలలో ఉన్నది. అటెండర్స్ పర్మనెంట్ కాక రిటైర్మెంట్ అయిన వాళ్ళు 15 నెంబర్స్ ఉన్నారు. 100లో 15 నెంబర్స్ కన్నా పైన ఉండొచ్చు. ఏ గవర్నమెంట్ పట్టించుకోలే, కేసీఆర్ పట్టించుకోలే. మన ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను, అయ్యా రెండు చేయలెత్తి దండం పెట్టి మరి చెప్తున్నా, దాని మీద కొద్దిగా ఫోకస్ చేయండి. వాళ్ళకు న్యాయం అనేది మీరు చేస్తారనేసి ఈ వీడియో మీ దాకా చేరాలనేసి ఈ వీడియో చేస్తున్నాను. నేనేమన్నా తప్పు మాట్లాడుంటే క్షమించండి, దయచేసి నా మీద పగబట్టకండి. ఇదే నా కోరిక. ఓకే, ఓ భారతీయునిగా నేను చెప్పే బాధ్యతగా చెప్తున్నా. ఎందుకంటే 20 రూపాయల నుంచి చేశారు, వాళ్ళకు 3000 దాకా పెంచారు. అప్పటిదాకా చేస్తారండి. వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయారు, ఆఖరికి ఇంట్లో కూర్చున్నారు. అది పొజిషన్. అంటే మన సొసైటీ ఎంత ప్రౌడప్గా ఉందంటే మీరు ఆలోచించండి. ఏ గవర్నమెంట్ 10 ఏళ్ళు కేసీఆర్ ఏం చేశాడండి? చేశాడు అంటే అటెండర్స్ అండి. వాళ్ళు నూకకపోతే చెత్త అట్లనే ఉంటుంది. వాళ్ళని పర్మనెంట్ చేయలేడు. మన రేవంత్ అన్న గారు చేస్తారనేసి వీడియో చేస్తున్నా. ఇది రీచ్ చేయండి, అన్న వారికి వెళ్ళేటట్లు చేయండి. అన్న దీని మీద ఏదైనా ఒక యాక్షన్ తీసుకుంటాననేసి నా మనస్ఫూర్తిగా ఈ వీడియో చేస్తున్నా. అందరికీ తెలుసు కదా. జై హింద్.